ధరణిపై బురద జల్లి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి చట్టం భూహారతిగా మారిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. అధికార పార్టీ పెద్ద తలలు ఉన్నతాధికారుల ప్రమేయంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కూలగొట్టిన పోర్టల్ స్కామ్ పై వెంటనే సిట్ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1 కోటి ఎకరాల నిషేధిత భూముల జాబితాలో పెట్టి సెటిల్మెంట్ పేరుతో కోట్లు వసూలు చేశారని, డబ్బులు మూటగట్టాక జాబితా నుంచి సర్వే నెంబర్ను నిషేధిత జాబితా నుంచి తీసేశారంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. ధరణిపై బురద జల్లి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి చట్టం భూహారతిగా మారిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. అధికార పార్టీ పెద్దలు తలలు ఉన్నతాధికారుల ప్రమేయంతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన పోర్టల్ స్కామ్ పై వెంటనే సిట్ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు నిషేధిత భూముల జాబితాలో పెట్టి సెటిల్మెంట్ పేరుతో కోట్లు వసూలు చేశారని, డబ్బులు ముట్టాక జాబితా నుంచి సర్వే నెంబర్ను నిషేధిత జాబితా నుంచి తీసేశారంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. సర్కార్కు దమ్ముంటే 2 ఏళ్ల నిషేధిత భూములపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జనగామ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, ఎడవెల్లి కృష్ణారెడ్డితో కలిసి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ తెచ్చిన భూభారతి పోర్టల్ అక్రమాలకు అడ్డుగా మారిందని విమర్శించారు. పోర్టల్లో జరిగిన కుంభకోణంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని, రైతులను నిలువునా మోసం చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. ధరణిని రద్దు చేసి తెచ్చిన భూభారతితో ప్రజల ఆస్తులకు రక్షణ కరువైందని వాపోయారు. ధరణి పోర్టల్లో లోపాలున్నాయంటూ పదే పదే విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఐసి సాఫ్ట్వేర్తో భూభారతి తెచ్చామని గొప్పలు చెప్పింది. కానీ ఆ పోర్టల్ ఇప్పుడు ఖజానాకు గండి కొడుతూ దళారులకు భూహారతి పడుతోంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పూర్తి డబ్బులు కడుతుంటే భూభారతి పోర్టల్ ఎడిటింగ్ ఆప్షన్ వాడుకొని కేవలం 10% ప్రభుత్వానికి చెల్లించి మిగతా 90% దళారులు జేబుల్లో వేసుకుంటున్నారంటూ హరీష్ రావు విమర్శించారు. ఈ 90% కూడా చెల్లించాలంటూ రైతులకు తహసీల్దార్లు నోటీసులు జారీ చేశారని వాపోయారు. మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాల్లో భూభారతి స్కామ్ను మీడియా వెలికితీసిందని, ఇప్పటి వరకు దీనిపై సీఎం సమీక్షించలేదని, ఎంత స్కామ్ జరిగిందో రెవెన్యూ మంత్రి ఎందుకు బయట పెట్టడం లేదంటూ నిలదీశారు. 3 జిల్లాల్లోనే ఇంత అవినీతి జరిగితే రాష్ట్రం మొత్తం ఎంత జరిగిందో, దీని వెనుక ఎవరెవరున్నారో బయట పెట్టాలంటూ పేలని బాంబుల మంత్రిని డిమాండ్ చేస్తున్నా అంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులపై సిట్ కమిషన్లు, సిఐడి విచారణలు అంటూ వేధిస్తున్నారు. కానీ 35 మండలాల్లో స్కామ్ జరిగితే ఒక్క విచారణ కూడా లేదు. భూభారతి పోర్టల్ ఎడిట్ ఆప్షన్ ఓ ఆపరేటర్కు ఎలా దొరికింది? అతడి చేతికి ఆ కోడ్ ఎలా పోయిందో తెలిసినా ఎందుకు బయట పెట్టడం లేదు? దీని వెనుక కాంగ్రెస్ బడా నాయకులు, ఉన్నతాధికారులు ఉండటం వల్లే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందంటూ మండిపడ్డారు. ఇది 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగింది. జనగామ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్ జిల్లా 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగితే దీని మీద విచారణకు ఒక సిట్ వేయొచ్చు కదా. ప్రతిపక్షాల మీద మా మీద సిట్లు వేస్తున్నారు. కేసీఆర్ గారినో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి మా మీద మాత్రం సిట్లు వేస్తున్నారు. ప్రతిపక్షాల మీద కమిషన్లు వేస్తున్నారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, మా గౌరవ శాసనసభ్యులు కౌశిక్ మీద సిఐడి వేసిండ్రు. బీఆర్ఎస్ నాయకులను వేధించడానికి సిట్టులు, సిఐడిలు, కమిషన్లు, అక్రమ కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ మీద చేస్తారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చిల్లు కొడతా ఉంటే, ఖజానాను కొల్లగొడతా ఉంటే, 35 మండలాల్లో స్కామ్ జరిగితే దీన్ని ఇప్పటి వరకు బయటకు ఎందుకు తీయడం లేదు? దీని మీద సిఐడి విచారణలో ఒక సిట్తో వేసి దొంగల్ని దొరకబట్టాలనా వద్దా? ఏం చేస్తున్నారు? సింపుల్ గా 35 మండలాల్లో కేసు జరిగితే 48 మంది మీద ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఓ 15-16 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఇక కేసు మీరు దాచేసిండ్రు. అసలు విషయాలు బయటకు వస్తలేవు. ఇలా సింపుల్ క్వశ్చన్, భూభారతి పోర్టల్ యొక్క ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్కి ఎట్లా దొరికింది? భూభారతి పోర్టల్ దాన్ని ఎడిట్ చేయాలంటే కేవలం ఆర్డీఓకు, తహసీల్దార్కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇవాళ ఈ కేసులో డబ్బులు కట్టేటువంటి డబ్బులను 10% చూపించి ఆ ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్ ఎట్లా చేసిండు?
ఆపరేటర్ చేతికి ఆ కోడ్ ఎట్లా పోయింది, ఆపరేటర్ ఏ రకంగా ఎడిట్ ఆప్షన్ చేసిండ్రు అంటే దీని వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, దీని వెనుక అధికారులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక ఆపరేటర్కి అంత ధైర్యం ఉండదు, ఒక ఆపరేటర్కు ఎడిట్ ఆప్షన్ చేసే అవకాశం ఉండదు. ఒక ఆపరేటర్ ఇదంతా చేసిందంటే డెఫినెట్గా దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారు. అయితే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విశ్వనగరం హైదరాబాద్ పతనావస్థకు చేరుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విశ్వనగరం హైదరాబాద్ పతనావస్థకు చేరుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ను అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దామని, కానీ రేవంత్ రెడ్డి పాతాళానికి తొక్కేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న ఏకైక కక్షతో హైదరాబాద్ మౌలిక సదుపాయాలను గాలికి వదిలేశారు. పారిశుద్ధ్యం నుంచి ప్రజా రవాణా వరకు అన్ని రంగాలు కుప్పకూలాయి అని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో నగరానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. హైడ్రాతో కేటాయింపు వరకు అన్నింటిలోనూ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అనుచరుల వేల కోట్లు దోచుకుంటున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. కేవలం తన భూములకు విలువ పెంచడం కోసమే 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలనా వైఫల్యం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి కరెంటు కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్యలు హైదరాబాద్ లో మళ్లీ దర్శనమిస్తున్నాయంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అవగాహన రహిత్యంగా అక్రమ సంపాదనని లక్ష్యంగా తన భూములకు విలువ తీసుకురావడం కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న సిటీని పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి 2 సార్లు హైదరాబాద్ మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన అరాచకాలు, అవినీతితో నగరాన్ని పూర్తిగా పండబెట్టిందంటూ తెలంగాణ ఆర్థిక ఇంజన్ను కూలగొట్టి నగరంలో రియల్ ఎస్టేట్, నగర ఆర్థిక వ్యవస్థను, వ్యాపార అవకాశాలన్నింటినీ కుప్పకూల్చిందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇవాళ మీ ఇల్లు, రేపు వాళ్ళ ఇల్లు కాబట్టి ఒకరికి నష్టం జరిగితే ఇంకొకరు కలిసి రాకపోతే ఒక కాగికి 100 రంగులు వాళ్తాయి. అట్లా మీరు ఒకరికొకరు అండగా నిలబడిపోతే ఈ ప్రాంతంలో మొత్తం ప్రాంతాలు ఏర్పేస్తారు, రియల్ ఎస్టేట్ లో అమ్ముకుంటారు. కాబట్టి దయచేసి కలిసి ఉండండి, కలిసి నడవండి. మాకు ఇందులో రాజకీయం ఏమీ లేదు, మాకు తక్షణం వచ్చే రాజకీయ లాభం ఏమీ లేదు. కేవలం ఈ నగరంలో 1,00,000 ఇల్లు కూలగొడతారని రేవంత్ రెడ్డి ఏదైతే పగబట్టి ఓట్లేదని కసితో చేస్తున్న వ్యవహారం, దాన్ని అడ్డుకోవడానికి మేము వచ్చాం. మరి మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉండే మా సోదరిమణులకి, మా సోదరులకు నా విజ్ఞప్తి, మీకు కష్టం వచ్చినప్పుడు ఐకమత్యంగా ఉండండి, కలిసికట్టు ఉండండి. దయచేసి ఈ రోజు పక్కవాడు వెళ్ళిపోతుంది, మాకేం లేకుంటే మీ ఇంటి మీద కూడా వస్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నా ప్రార్థన. దయచేసి గట్టిగా ఉండండి. మేము అసెంబ్లీలో లేవనెత్తుతాం సమస్యని, శాసన మండలిలో కొట్లాడతాం. వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్ల నమోదైనట్టు సీఎండీ వరుణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిరుడు మార్చి 11న 5816 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు చేశారు. వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట విద్యుత్ డిమాండ్ 6057 మెగావాట్లు నమోదైనట్లు సీఎండీ వరుణ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నిరుడు మార్చి 11న 5816 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 6057 మెగావాట్లు డిమాండ్ నమోదైనట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో సత్వర చర్యలు చేపట్టినట్టు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ 35 కొత్త 33/11 కేవీ సబ్ స్టేషన్లను ప్రారంభించామని, 366 అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 7600
ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతో ఓవర్లోడ్ ఉన్న 33 కేవీ 8 ఫీడర్లను విభజించినట్టు తెలిపారు. అదనంగా 1200 కిలోమీటర్ల మేర 33 కేవీ ప్రత్యామ్నాయ లైన్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను బలోపేతం చేశామంటూ వెల్లడించారు. డిమాండ్ తగ్గినట్టు విద్యుత్ సరఫరా అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మార్చి, ఏప్రిల్, మేలో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హోలీకి ముందు గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ అందించింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. వాణిజ్య సిలిండర్ ధరలను ఇండియన్ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హోలీకి ముందు గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ అందింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. వాణిజ్య సిలిండర్ ధరలు ఇండియన్ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై 28 నుంచి 31 వరకు పెరగగా డొమెస్టిక్ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను స్థిరంగా ఉంచాయి. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ కొత్త ధరలను కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. అందులో భాగంగా మార్చి 1న గ్యాస్ సిలిండర్ ధరల్లో కంపెనీలు మార్పులు చేశాయి. తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. వాటి ధరలను యథాతథంగా ఉంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 905 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, గుంటూరులో 807.50గా ఉంది. ఇక విశాఖపట్నంలో 861గా ఉండగా వరంగల్లో 924గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 853, కోల్కతాలో 879, ముంబైలో 852.50, చెన్నైలో 868.50 వద్ద ఉన్నాయి. రవాణా, నిర్వహణ ఛార్జీల కారణంగా ప్రాంతాలను బట్టి గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయి. చివరిసారిగా గత ఏడాది ఏప్రిల్ 8న వీటి ధరలను సవరించగా అప్పటి నుంచి ఎలాంటి మార్పు లేదు. రెస్టారెంట్లు, హోటల్స్, దబాలు, ఇతర వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఫిబ్రవరిలో 19 కిలోల సిలిండర్ ధరలు 48 నుంచి 50 వరకు పెరగగా మార్చి 1న మళ్లీ పెంచాయి. ప్రాంతాలను బట్టి 28 నుంచి 31 వరకు ధరలు పెరిగాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ ప్రకారం ధరలు ఉన్నాయి. ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 1768.50గా ఉంది. గతంలో 1740.50గా ఉండేది. కోల్కతాలో 1844.50గా ఉండగా ఇప్పుడు 1875.50గా పెరిగింది. ముంబైలో గతంలో 1692గా ఉండగా ఇప్పుడు 1720.50గా చేరుకుంది. చెన్నైలో గతంలో 1899.50గా ఉండగా ఇప్పుడు 1929కి చేరిగింది. వాణిజ్య సిలిండర్ ధరలను గత 3 నెలలుగా ఆయిల్ కంపెనీలు పెంచుతూ వస్తున్నాయి. జనవరిలో 111 పెరగగా ఫిబ్రవరిలో 49 పెరిగింది. మార్చిలో కూడా మళ్లీ పెరిగింది. అంతకుముందు డిసెంబర్లో స్వల్పంగా ధర తగ్గింది. తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక్కటే పౌరులకు సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచాలనే లక్ష్యంతో కొత్తగా మరో 4 ఎయిర్పోర్టులు ప్రతిపాదించాయి. తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటే పౌరులకు సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచాలనే లక్ష్యంతో కొత్తగా మరో 4 ఎయిర్పోర్టులు ప్రతిపాదించాయి. వరంగల్, మామునూరు, రామగుండం, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్తగా ఎయిర్పోర్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇందులో వరంగల్, మామునూరు విమానాశ్రయం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రస్తుతం ఈ ఎయిర్పోర్టు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్టు DPR సిద్ధం కాగా అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కొద్ది రోజుల్లోనే DPRకు ఆమోదం లభించే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆపై ఏడాది పనులు పూర్తి చేసి ఎయిర్పోర్టును అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి పెద్ద విమానాలు ఈజీగా ల్యాండ్ అయ్యేలా రన్వేను 3 కిలోమీటర్ల మేర పొడిగిస్తారు. ప్రయాణికుల టెర్మినల్, కార్గో సౌకర్యం, సెక్యూరిటీ వ్యవస్థలు, పార్కింగ్ అనుసంధాన మార్గాలు వంటివి ఎయిర్పోర్ట్లో నిర్మిస్తారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సుమారు 950 ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కేటాయించారు. ఈ భూమికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరించి ఎయిర్పోర్ట్ అథారిటీకి అప్పగించారు. మామునూరు ఎయిర్పోర్ట్ ప్రస్తుతం చిన్న ఎయిర్ స్ట్రిప్గా ఉంది. దీన్ని పూర్తి స్థాయి కమర్షియల్ ఎయిర్పోర్ట్గా మార్చడంతో వరంగల్ ప్రాంతం అభివృద్ధిలో దూసుకెళ్తోందని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ కనెక్టివిటీ కోసం హైదరాబాద్ నగరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకోవచ్చంటూ అన్నారు. పరిశ్రమలు, IT కంపెనీలు వరంగల్ నగరానికి క్యూ కడతాయని చెబుతున్నారు. టూరిజం పెరుగుతోందని రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట
వంటి ప్రదేశాలు సందర్శించే విదేశీ పర్యాటకులు పెరుగుతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొదట చిన్న మధ్యస్థాయి విమానాలతో రాకపోకలు ప్రారంభిస్తారని, ఆ తర్వాత రోజుకు 1 నుంచి 2 విమానాలు రాకపోకలు సాగిస్తాయని అంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు కనెక్టివిటీ పెరుగుతోందని చెబుతున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. TS24 న్యూస్.